హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సీజనల్గా దొరికే పచ్చడి మామిడికాయతో పులిహోర చేస్తున్నాను. దీనికోసం నేను 2 కప్పుల బియ్యాన్ని తీసుకున్నాను. బాగా కడుక్కొని 2 కప్పుల బియ్యానికి 4 కప్పుల నీళ్ళను వేసుకున్నాను. కొంచెం ఉప్పు వేసి గిన్నె స్టవ్ పైన పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకొని అన్నాన్ని రెడీ చేసుకోవాలి. ఇంతలో మనం మామిడికాయని తురిమి పక్కన పెట్టాలి. అన్నం రెడీ అయింది. వేడిగా ఉన్న అన్నాన్ని కలుపుకోవడానికి వీలుగా ఒక స్టీల్ బేసన్లో వేసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ పసుపును వేడిగా ఉన్న అన్నానికి పట్టించాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడే పసుపు పట్టించాలి. అన్నం చల్లగా అయిపోతే పసుపు చేదెక్కుతుంది. ఇలా బాగా కలుపుకొని ఉప్పు చూసుకోవాలి. ఉప్పు తగ్గితే ఇక్కడే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పోపు సిద్ధం చేద్దాం. దానికోసం స్టవ్ పైన ఓ గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. నేను ముందుగా పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను. పల్లీలు ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఈ రైస్లో ఈ పల్లీలను వేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో తాలింపు వేస్తున్నాను. ముందుగా ఆవాలు వేయాలి. ఆవాలు కాస్త వేగిన తర్వాత మినప్పప్పు వేశాను. అలాగే కాస్త శనగపప్పు కూడా వేశాను. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మీ కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి. కరివేపాకు 1 రెమ్మ వేశాను. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకొని కలుపుకున్నాను. పసుపు కాస్త వేగిన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుమును వేసుకోవాలి. ఇది బాగా కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇది బాగా కలిపి ఆయిల్ సపరేట్ అయిన ఈ మామిడికాయ పోపుని మనం ముందుగా కలుపుకున్న రైస్లోకి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ. ఇది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.